ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు అందరికీ సుపరిచితమే. రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోని వ్యక్తులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్లీ మంత్రి అయ్యారు. ఏపీలో బలమైన నేతగా గంటాకు మంచి గుర్తింపు ఉంది. అయితే రాజకీయాల్లో ఆయనకు మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారు. సొంత పార్టీలోనే గంటాకు ప్రత్యర్థులు తయారయ్యారు. జిల్లాలో మంత్రి అయ్యన్న పాత్రుడు గంటాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే గంటాకు ఓ అలవాటు ఉంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు కానీ ప్రతి ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మారుతూ ఉంటుంది. మొదట్లో అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు గంటా. తర్వాత చోడవరం, అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా విశాఖ భూకుంభకోణంలో గంటా పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో ఓ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్నే కాదు, ఏకంగా జిల్లానే మార్చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లకాని, భోగాపురం నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం విశాఖ జిల్లాలో గంటాకు సేఫ్ నియోజకవర్గం ఏదీ కనిపించడం లేదట. అందుకు వచ్చే ఎన్నికల్లో ఏకంగా జిల్లానే మార్చేయాలనే ఆలోచనలో గంటా ఉన్నట్లు జిల్లా పాలిటిక్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖలో పోటీ చేస్తే ఓడిపోతానని భావించిన గంటా ముందే చేతులెత్తేశారని ప్రచారం జరుగుతోంది. అయితే గంటా వైసీపీలో చేరతానని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా టీడీపీ నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.